Hi everyone, welcome to Ravi Yadav classes. I am Ravi Yadav. ఈరోజు మనము వొకాబులరీ పార్ట్ 3 గురించి పార్ట్ 3లో సమ్ వర్డ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. బైక్కి పెట్రోల్ అనేది ఎంత ముఖ్యమో ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడటానికి వొకాబులరీ కూడా అంతే ముఖ్యం అనే ఉద్దేశంతో మనము డే టు డే లైఫ్లో మనం యూజ్ చేసే మోస్ట్ యూస్ఫుల్ వొకాబులరీని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో అవి జాగ్రత్తగా నేర్చుకోండి. మ్యాక్సిమం మీకు తెలిసినవి ఉంటవి, తెలియని వర్డ్స్ సెంటెన్స్ ఏమైనా ఉంటే నేర్చుకోండి. అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించండి. చూద్దాం ఈరోజు చిన్ని వాక్యాల గురించి. షో హిమ్ రౌండ్ ద సిటీ. సో హిమ్ రౌండ్ ద సిటీ. అతడికి ఊరంతా చూపించండి. వెయిట్ హియర్ అంటిల్ ఐఎమ్ బ్యాక్. వెయిట్ హియర్ అంటిల్ ఐ ఆమ్ బ్యాక్. నేను తిరిగి వచ్చే వరకు ఇక్కడే ఉండు. స్పీక్ జెంట్లీ టు ఆల్. స్పీక్ జెంట్లీ టు ఆల్. అందరితో నెమ్మదిగా మాట్లాడండి, నిదానంగా మాట్లాడండి, పద్ధతిగా మాట్లాడండి అని అర్థము. నెక్స్ట్, chew well anything you eat. chew అంటే chewing gum. chew అంటే నమలడం. chew well anything you eat. ఏదైనా తినేటప్పుడు బాగా నమిలి తినాలి అనేసి, మింగకుండా నమిలి తినాలి అర్థము. కమ్ టు ది ప్రాపర్ టైం. కమ్ టు ద ప్రాపర్ టైం. సరైన సమయానికి రండి. టైం మెయింటైన్ చేయండి, పంక్చువల్గా ఉండండి అని అర్థం. పుట్ ద చైల్డ్ టు బెడ్. పుట్ ద చైల్డ్ టు బెడ్. బిడ్డని నిద్రపుచ్చండి. బిడ్డని నిద్రపుచ్చండి. నెక్స్ట్, రిమైండ్ మీ అబౌట్ ఇట్ టుమారో. రిమైండ్ మీ అబౌట్ ఇట్ టుమారో. దీని గురించి రేపు గుర్తు చేయండి. దీని గురించి రేపు గుర్తు చేయండి. నెక్స్ట్, కమ్ బ్యాక్ సూన్. కమ్ బ్యాక్ సూన్. త్వరగా తిరిగి రండి. కమ్ బ్యాక్ సూన్. త్వరగా తిరిగి రండి. నెక్స్ట్, గో అండ్ బ్లో యువర్ నోస్. గో అండ్ బ్లో యువర్ నోస్. వెళ్ళి ముక్కు చీదుకొని రా. గో హెడ్. కానివ్వు. ఏదైనా పని చేస్తుంటే క్యారీ అని అంటాం, లేదా గో హెడ్, ముందుకి వెళ్ళండి, అలాగే కంటిన్యూ చేయండి అని. కమ్ హియర్. ఇక్కడికి రా. సిట్ అప్రైట్. సిట్ అప్రైట్. నిటారుగా కూర్చో. వర్క్ హార్డ్. కష్టపడి పని చేయి. మేక్ హ్యాస్టీ. త్వరగా కానివ్వు. మూవ్ ఎసైడ్. పక్కకు జరుగు. మూవ్ ఎసైడ్. పక్కకు జరుగు. గివ్ మీ యువర్ పెన్. నాకు నీ పెన్ను ఇవ్వు. గివ్ మీ యువర్ పెన్. నాకు నీ పెన్ ఇవ్వు. నెక్స్ట్, కీప్ టు ద రైట్ సైడ్. కీప్ టు ద రైట్ సైడ్. కుడివైపు వెళ్ళండి. కీప్ టు ద లెఫ్ట్ సైడ్ అంటే ఎడమవైపు వెళ్ళండి అనేసి. వాష్ యువర్ హ్యాండ్స్. నీ చేతులు కడుక్కో. వాష్ యువర్ ఫేస్. నీ ముఖము కడుక్కో. నెవర్ మైండ్. ఏమనుకోవద్దు. నెవర్ మైండ్. ఏమనుకోవద్దు. స్టే ఎ లిటిల్ లాంగర్. స్టే ఎ లిటిల్ లాంగర్. కాసేపు, కొద్దిసేపు ఆగు. కొద్దిసేపు ఆగండి అంటే వెయిట్ ఏ మినిట్ లాగా ఇది కూడా యూజ్ చేస్తాం. నెక్స్ట్, కమ్ బ్యాక్ సూన్. త్వరగా తిరిగి రండి. స్విచ్ ఆన్ ద ఫ్యాన్. ఫ్యాన్ స్విచ్ వేయి. స్విచ్ ఆన్ ద ఫ్యాన్. స్విచ్ ఆఫ్ ద లైట్. లైట్ ఆఫ్ చేయి. పుట్ ఆఫ్ ద ల్యాంప్. దీపం ఆర్పివేయి. పుట్ ఆఫ్. పుట్ ఆఫ్ ద ల్యాంప్. దీపం ఆర్పివేయి. వేకప్ అట్ 5 AM. వేకప్ అట్ 5 AM. 5 గంటలకు నిద్ర లేపు. నెక్స్ట్, మెండ్ యువర్ వేస్. మెండ్ యువర్ వేస్ అంటే నీ పద్ధతులు మార్చుకో. నీ పద్ధతులు మార్చుకో. హ్యావ్ పేషెన్సీ. ఓపికతో ఉండు. హ్యావ్ పేషెన్సీ. ఓపికతో ఉండు. కన్ఫెస్ యువర్ ఫాల్ట్స్. కన్ఫెస్ యువర్ ఫాల్ట్స్. నీ తప్పులని ఒప్పుకో. రైట్ నీట్లీ. మంచిగా రాయ్. రైట్ నీట్లీ. మంచిగా రాయ్. గో యువర్ సెల్ఫ్. గో యువర్ సెల్ఫ్. నువ్వే వెళ్ళు. నీ అంతటా నువ్వే వెళ్ళు అనేసి. స్టే దేర్. అక్కడే ఉండు. స్టే హియర్ అంటే ఇక్కడ ఉండు. గో హోమ్. ఇంటికి వెళ్ళు. గో టు హోమ్ అనకూడదు. గో టు హోమ్ అంటే రాంగ్ అవుతుంది. లేదా గో టు యువర్ హోమ్. మీ ఇంటికి వెళ్ళు అనేసి మనము
పొసెసివ్ ప్రొనౌన్ యూజ్ చేయాలి. వెయిట్ ఎ బిట్, కాస్త ఆగు, కాసేపు ఆగు. వెయిట్ ఎ బిట్, కాస్త ఆగు. స్టాప్ వరింగ్, బాధపడకు. రెస్ట్ అస్యూర్డ్, నమ్మకం ఉంచండి. కన్సోల్ హిమ్, అతనిని ఓదార్చండి. కన్సోల్ హర్, ఆమెని ఓదార్చండి. కన్సోల్ దెమ్, వారిని ఓదార్చండి. ఇలా మనము ఆబ్జెక్ట్ ప్రొనౌన్ చేంజ్ చేస్తూ మీనింగ్స్ మనము యూజ్ చేసుకోవచ్చు. ఎయిమ్ ఐ, ఉన్నతంగా ఆలోచించు. ఎయిమ్ ఐ, థింక్ హై. థింక్ పాజిటివ్లీ, పాజిటివ్గా ఆలోచించు. థింక్ పాజిటివ్లీ. బిలీవ్ మీ, నన్ను నమ్ము లేదా ట్రస్ట్ మీ. బిలీవ్ మీ ఆర్ ట్రస్ట్ మీ. ప్లే హ్యాపీలీ, సంతోషంగా ఆడుకోండి. కమ్ విత్ మీ, నాతో రా. కమ్ విత్ మీ. రీడ్ దిస్, దీనిని చదువు. రైట్ యువర్ నేమ్, నీ పేరు రాయ్. లుక్ హియర్, ఇక్కడ చూడు. లుక్ ఎట్ మీ, నా వైపు చూడు, నా దిక్కు చూడు. లుక్ ఎట్ మీ, నా వైపు చూడు, నా దిక్కు చూడు. వాక్ స్లోలీ, నెమ్మదిగా వెళ్ళు, నెమ్మదిగా నడువు. నెక్స్ట్ డ్రైవ్ స్లోలీ, నెమ్మదిగా నడుపు. సైన్ హియర్, ఇక్కడ సంతకం పెట్టు. ఇక్కడ సంతకము పెట్టు. స్పీక్ స్లోలీ, నెమ్మదిగా మాట్లాడు. వాక్ స్లోలీ అంటే నెమ్మదిగా నడుపు. డ్రైవ్ స్లోలీ అంటే నెమ్మదిగా నడుపు. వాక్ స్లోలీ, నెమ్మదిగా నడువు. డ్రైవ్ స్లోలీ అంటే ఏంటి? నెమ్మదిగా నడుపు. స్పీక్ స్లోలీ, నెమ్మదిగా మాట్లాడు. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు మనకి యూస్ఫుల్ అయ్యే వొకాబులరీ 50 వొకాబులరీ. ఈ 50ని ప్రాపర్గా నేర్చుకోండి. డే టు డే లైఫ్లో యూస్ చేస్తూ ఉండండి. సో మన ఈ క్లాస్ని ఇప్పుడే మీరు క్లిక్ ఆన్ ద లైక్ బటన్. డోంట్ ఫర్గెట్ దట్. సో లైక్ బటన్ని క్లిక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మన యొక్క నోటిఫికేషన్ మీకు ముందుగా వస్తవి. అలాగా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, తర్వాత ఆల్ని కూడా క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇంకా కమింగ్ డేస్లలో ఇంకా బెస్ట్ వొకాబులరీ యూసేజెస్ స్పోకెన్ ఇంగ్లీష్కి ఏవైతే యూస్ఫుల్ అవుతాయో వాటితోటి నేను ఇంకా బెటర్గా వస్తాను. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్.